నేను ఒక ప్రాంతానికో లేకుంటే కొన్ని గ్రామాలకు కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆలోచిస్తున్నాను. మీరు ఎప్పుడు ఊహించుండరు. మీ సెక్రటరీ, పంచాయతీ సచివాలయం సెక్రటరీ మాట్లాడాడు. ఆయన తలసరి ఆదాయం మాట్లాడాడు. ఒకప్పుడు మా సెక్రటరీస్కే అర్థమయ్యేది కాదు తలసరి ఆదాయం అంటే ఏంటో, వాళ్ళకే అర్థమయ్యేది కాదు. ఈరోజు కలెక్టర్స్కి అర్థమయ్యేది కాదు. నా ఉద్దేశం ఒకటే, సంపద సృష్టించబడాలి, ఆదాయం పెరగాలి. అదే సమయంలో పేదరికం అనేది పెద్ద శాపం. పేదరికం నుంచి అందరినీ పైకి తేవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఊరుంది, ఈ ఊరిలో కొంతమందికి భూములు ఉన్నాయి, కొంతమందికి చేతి వృత్తులే ఆధారంగా బతుకుతున్నారు, కొంతమందికి కూలి పని తప్ప వేరే పని లేకుండా కూలి పని ఉంటే కూలి పని చేస్తారు, లేకుంటే పస్తులుండే పరిస్థితి వస్తూ ఉంది.